ఆధ్వర్యం లోపల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలనేటువంటి నినాదంతోనే ఈరోజు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగానే సిపిఐ కొర్రి మండల సమితి ఆధ్వర్యం లోపల పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి పేదల చేత ప్రదర్శనగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత 10 సంవత్సరాల లోపల మనం కనుక చూసినట్టయితే 1-2 సంవత్సరాలు మినాయిస్తే 3వ సంవత్సరం నుంచి పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఆసరా పెన్షన్లను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్లను వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని నినాదించి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కొత్త పెన్షన్లను ఇవ్వకుండా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లను ఇవ్వకుండా ఆయా ఊళ్ళల్లో అక్కడో ఇక్కడో ఇవ్వడం తప్ప పేదలు అనేక సంవత్సరాలుగా వేరు కుటుంబాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకపోవడం, ఆసరా పెన్షన్లు 57 సంవత్సరాలకే ఇవ్వకుండా కొత్త ఆసరా పెన్షన్లకు ఆ వెబ్సైట్లను ఓపెన్ చేయకుండా ఉండడం, ఇంటి స్థలాల మాట దేవుడెరుగు, ఏ గ్రామం లోపల కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు. కానీ నూతన ప్రభుత్వాన్ని గత 7 నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంక్షేమ పథకాలను త్వరగా అమలు పరచాలని మనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కొత్త ప్రభుత్వం లోపల ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను లింకు పెట్టడం వల్ల అనేక కుటుంబాలు ఏర్పడ్డాయి, అనేక కొత్త కుటుంబాలు వచ్చినాయి. వారందరూ కూడా తక్షణమే రేషన్ కార్డు మంజూరు చేయాలని, అదేవిధంగా రుణమాఫీ ఇటీవల 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా శుభసూచకం, రైతులందరికీ మేలు జరుగుతుంది. కానీ దానికి కొర్రీలుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే రుణమాఫీ అని జీవో తీసుకురావడం జరిగింది. మంత్రులు చెప్తున్నారు మౌఖికంగా రేషన్ కార్డు లేకున్నా ఏం లేదు, కుటుంబాల వారీగా మేము చేస్తామని చెప్తున్నారు. కానీ జీవోను సరిచేయడం లోపల తాత్సర్యం చేస్తున్నారు. జీవో తీయాలి, వెంటనే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న నినాదాన్ని అమలు పరచాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డిమాండ్